అవినీతి 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 ఈ నడుమ రోజుకో కాడ అవినీతి తిమింగలాలు బయట పడతానే ఉన్నాయి. ఆడ అంత దొరికింది, ఈడ ఇంత దొరికింది, ఆడ అంత లంచం తీసుకుంటూ దొరికిండు, ఈడ ఇంత లంచం తీసుకుంటుంటే పట్టుకుర్రని రోజు తప్పించి రోజు ఏదో వార్త చెప్పుకుంటూనే ఉన్నాం. ఆగో అసొంటి అవినీతి తిమింగలాలు పుట్టుకొస్తున్నాయి కాబట్టే ఇగో ఇసొంటి ఇకమతి చేసింది తెలంగాణ సర్కారు. తెలంగాణలో సర్కార్ ఆఫీసర్లు ఉన్నంత బిజీగా ఎవ్వలేరబ్బా. పనులు చేసుట్లా గిట్లనేమో అనుకునేరు కాదు, లంచాలు గుంజుట్లా, పబ్లిక్ ను ముంచుట్లా, కోట్ల కోట్లు కమాయించుట్లా. అవు లంచాలు తీసుకున్నట్లా మనోళ్ళు మస్తు తోపులు. మరి గీ తోపులను దోమేతందుకే కొత్త ఉపాయం చేసింది తెలంగాణ గవర్నమెంట్. అటెండర్ కించి ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఎవరిని చూసేది లేదు, ఎంత పెద్దోళ్ళైనా ఇడిచిపెట్టేది ముచ్చటే లేదు. దొరికిరంటే అంతే సంగతి. సొంత పార్టీ లీడర్లకు చుట్టాలైనా దోస్తులైనా అండదండలు దండిగున్నా ఇడిచిపెట్టేది ముచ్చటే లేదు. దొరికితే కేసులు రాసేదే, లోపలేసేదే. మాటలు కాదు, ఏసీబీ అధికారులకు అన్ని తీర్ల అధికారాలు ఇచ్చిలేట కూడా గవర్నమెంట్ తరపుకెంచి. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా లంచం అనేటి మాట వినపడకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టే ఏది పారేయాలని మొదలా బందినేయట కూడా ఏసీబీ అధికారులకు. ఎవరు ఇచ్చిలంటారా? ఇంకెవరు కూడదు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే. అవు మరి పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రోడ్ల శాఖ ఆఫీసర్లు, నీళ్ల శాఖ అధికారులు, ఆఫీసర్లు, ఈ ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు, ఎవరికి అందిన కాడి కాళ్ళు దంచుడే దంచుడు, గుంజుడే గుంజుడు. పనుల మీద వచ్చిన వాళ్ళకు పనిని బట్టి రేటు, జాలి కలిగితే పావులో పట్టుకో డిస్కౌంట్ ఇచ్చుడు. బేరసారాలు కుదిరితేనే పని, లేకుంటే అంతే సంగతి. మరి ఈనాడు మన రోడ్ల భవనాల శాఖ ఆఫీసర్లు అడ్డగోలుగా గుంజుకుంటుండని అధికారులకు ఎరకైపోయి దెవలాడితే కోట్ల కొద్దిగా పైకము, కిలోల కొద్దిగా సోములు. చిన్న పని లేదు, పెద్ద పని లేదు. ఏ పని కావాలని గవర్నమెంట్ ఆఫీస్ కు పోయినా పైసలు పైసలు పైసలు. పైసలు లేని ఫైల్ కదలదు, పని అసలే కాదు. అగో అట్ట రోజుకో కేసు, కేసుకో కథ ఉంటది కాబట్టి గావిటిని ఆగబట్టేందుకు సర్కారిగో ఈ నిర్ణయానికి వచ్చింది అన్నట్టు. మరి లేకపోతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసి ఒకరు పోటీ పడ్డట్టే గుంజబట్టిరి. ఇక ఇన్నది కదా పబ్లిక్. సర్కార్ ఆఫీసులలో పనుల కోసం పోతే పైకం అడిగితే సరే సార్ అని పక్కకొచ్చి ఏసీ బోర్లకు ఫోన్ కొట్టుర్రి. ఇక అంతా వాళ్ళే చూసుకుంటారు అడ్డంక.